యుధిష్ఠిర వార్త ప్రేక్షకుల నమస్కారం. నేను మీ రమేష్ పోతరాజు. చాలా రోజుల తర్వాత ఒక చిన్న చిట్ చాట్ చేద్దాం అనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి క్రాంతి అంబేద్కర్ మనతో పాటు అందుబాటులో ఉన్నాడు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇక నెలలు గడుస్తుంది, దాదాపు సంవత్సరానికి కూడా దగ్గరకు వస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ పరిపాలన కాస్త గాడిలో పడ్డదా, నిజంగా ఇంకా ఆ ఒడిదుడుకులు ఎదుర్కొంటుందా, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, పరిపాలనలో ఎట్లాంటి ఎత్తులు పై ఎత్తులు అంటే ఈ రాజకీయాలు ఎట్లా ఎదుర్కోబోతోంది. సో అధికార ప్రతినిధిగా యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఆయనకున్న అనుభవాలు ఏంది, 6-7 నెలల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని మార్కులు వేస్తాడు ఏందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే కాంతి. నమస్తేనా, హ్యాపీగా ఉన్నారా? ఫైన్. అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అనే ఆనందం ఎక్కువ రోజులు ఉన్నదా, పోయిందా? ఉన్నది. ప్రజలు సంతోషంగా ఉన్నారు, రైతులు సంతోషంగా ఉన్నారు, జాబ్ క్యాలెండర్ తోటి నిరుద్యోగులు కూడా సంతోషంగా. వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారని ఎట్లా మీరు చెప్తారు? మీరు సంతోషంగా ఉన్నారా అంటున్నా. ప్రజలుంటే మేము ఉన్నట్టే కదా, పార్టీ ఉంటే ప్రభుత్వం ఉన్నట్టే. బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయింది అని అనుకుంటున్న తరుణంలో వాళ్ళే కొరకడానికి తయారవుతున్నట్టు. అంటే ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు వేరే రకంగా ఉంటుంది, ప్రతిపక్షంలో వేరే రకంగా ఉంటుంది. వాళ్ళకి ఒక డబల్ జోస్తో డబుల్ ఎనర్జీ తోటి మీద ఎదురుదాడి చేస్తున్న పరిస్థితి అనమాట. అంటే పార్టీలు ఎప్పుడైనా నాయకులను నమ్ముకోవద్దు. కొంతమంది నాయకులు వలస వాళ్ళు ఉంటారు. ఇటు అధికారం ఉంటే అటు అధికారం, అది నా పార్టీలకు కావచ్చు, వేరే పార్టీలకు కావచ్చు. కార్యకర్తలు నమ్ముకున్న పార్టీ ఏది ఉంటుందో ఆ పార్టీ ఖచ్చితంగా గ్రౌండ్ లో క్యాడర్ అనేది ఎప్పటికి ఉంటుంది. మీరు చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వాళ్ళైనా, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వచ్చేటోళ్ళకైనా కూడా కార్యకర్తల క్యాడర్ రాలేదు, నాయకులు మాత్రమే వచ్చారు. నాయకులు మారుతూనే ఉంటారు, నాయకులు మారుతున్నారు. మరి మీ పార్టీలోకి మారిన నాయకుల పని అయిపోతుందట కదా. కేటీఆర్ ఏమంటుందంటే ఉప ఎన్నికలు తప్ప అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి ఇప్పుడు ఇందాకనే. అంటే ఈ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొస్తాం, దాని రాజ్యాంగానికి సంబంధించి నిపుణులతోటి ఒక చర్చ పెడతాం, మేము కోర్టులో పార్టీ తరఫున కేసు వేస్తాం అని చెప్పేసి అంటారు. మరి మీ పార్టీలోకి వచ్చిన నాయకులందరూ అనర్హత వేటు పడితే ఏంటి పరిస్థితి? ఉప ఎన్నికల పరిస్థితి ఏంటి? దొంగలే అన్నట్టు, దయ్యాలు వేదాలు వల్లించినట్టు 10 ఏళ్ళ అధికారంలో ఏం చేశారు? టీడీపీని తీసుకోలే, కాంగ్రెస్ ను తీసుకోలే, కనీసం సిఎల్పిని కూడా బట్టి విక్రమార్క గారు సిఎల్పి లీడర్ గా ఉంటే ఓర్చుకోలేని తనం ఇది. మీరేం చేసిరు? వాళ్ళ కాలానికి మీరేం చేస్తారో కాలం అదే తిరిగిస్తుంది. వాళ్ళు రాజకీయ శక్తుల పునరేకీకరణ చేశారు. అంటే కేసీఆర్ కొత్త పదం పెట్టింది, మరి నాకే తెలియదు అని. రాజకీయ పునరేకీకరణ అన్నాడు. ఏమైంది అది? బంగారు తెలంగాణ వేయడానికి రాజకీయ పునరేకీకరణ ఏమైంది? అటు అయితే అధికారం కోల్పోయారు కదా. మరి అంటే పాపం, అంటే తెలంగాణ ఇప్పుడు ఇక కరువులో పోయింది, కష్టాల్లో పోయింది. కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ బంద్ చేయన. వాళ్ళు మస్తుగా చెప్తారు, కాంగ్రెస్ రాగానే కరెంటు పోయిందని, నీళ్లు పోయినాయి అని, సెల్ఫీలు వీడియోలు పెట్టి ఎండిపోయిందని. కాలానికి కాంగ్రెస్ కి ఏం సంబంధం? మీకు దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ ఉంది. మొన్న కేరళకు సంబంధించి వయనాడ్ లో పెద్ద ఇష్యూ అయింది. ఓకే, ఏ కాలంలో కాలం ప్రకృతికి అనుగుణంగా వచ్చేది. ఎవరు ఏ విపత్తును ఎవరు ఆపలేరు. కరోనా ఆపినమా? కేసీఆర్ ఆపడు, రమేష్ అని ఆపడు, క్రాంతి ఆపడు. కానీ ఇదే సమయానికి పోయిన ఏడాది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇటు రంగనాయక సాగరు, అటు అన్నపూర్ణ, ఇటు మల్లన్న సాగరు, కొండపోచ అన్నిట్లలో నీళ్లు గలగలగల వారిని ఇప్పుడు అవి వెలవెల పోతున్నాయి అని మాజీ మంత్రి ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాస్తే కానీ మీరు రిలీజ్ పెడతారు కాట కదా. ఆయన ఎట్లుంటది అంటే, ఇంతమంది ఇరిగేషన్ మినిస్టర్ గా చేసిండు. దాంట్లో దోపిడి మొత్తం దోపిడిదారుడు ఎవరు అంటే హరీష్ రావు పేరు వెళ్తుంది, పెద్ద చిట్టా వెళ్తుంది. ఒక మినిస్టర్ గా పనిచేసిన వ్యక్తికి చిన్న చిన్న స్థాయి వాళ్ళకి అన్ని పరిచయాలు ఉంటాయి. ప్రభుత్వం ఏదున్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా పరిచయాలు అనేవి ఉంటాయి. అధికారుల నుంచి రేపు రిలీజ్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ వస్తే ఇలా లెటర్ రాస్తాడు. అంటే విషయం అంటే వాటర్ రేపు రిలీజ్ చేస్తారని తెలుసుకొని లేఖ రాస్తాడు ఆయన. ఇప్పుడు నేను ఒక మాట ఏమంటా, శ్రీశైలం ప్రాజెక్ట్ ఉందండి, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉంది. శ్రీశైలం నిండినప్పుడు గేట్లు ఎత్తాలా? అంటే ప్రభుత్వం చెప్పకపోతే ఎత్తకుంటుంటారా? అధికారులు చూసుకుంటారు. అవి నీళ్ళు వచ్చినాయి, నీళ్ళు వస్తే ఇప్పాల్సిన విడుదల చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులకు ఉంటది. దాంట్లో నీదేంది నాదేంది? నిండకపోతే లెటర్ ఏం రాస్తావు? నీళ్లు రావాలని దేవునికి రాస్తావా, గంగకు రాస్తావా, కృష్ణకు రాస్తావా? అధికారులతోటి ఉన్న ఏదైతే కమ్యూనికేషన్ ఉంటుందో ఆ కమ్యూనికేషన్ తోటి రేపు పలానా ఏరియాలో నీళ్ళు ఇడుస్తురు అని తెలిసినప్పుడు ఇలా లెక్కలు రాస్తారు అంతే, ఏదో లేక అట్లా రాసి పెడతారు. అది అడ్వాంటేజ్ గా తీసుకోవాలనుకుంటారు. కానీ ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ప్రభుత్వం. హరీష్ రావు చెప్తేనే నీళ్ళు ఇడుస్తామని అంటలేరు, సంబంధమే లేదు. హరీష్ రావు గారికి సంబంధమే లేదు. ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. నీళ్లు రాకపోతే ప్రెస్ మీట్ పెట్టి నీళ్ళు ఎందుకు ఇడిస్తలేరని చెప్పాల్సిన అవసరం ఉంది. రేపు ఎట్లయినా రిలీజ్ చేస్తారని ఇవాళ లేఖ రాస్తే ఎట్లా?
అది కాదు కదా. ఇటు మల్లన్న సాగర్ బోయివాసులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అంటే ఆయన మల్లన్న సాగర్ గురించి, రంగనాయక గురించి, అన్ని ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు. కానీ అక్కడ భూనివాసులు ఇంకా కష్టాలు ఎదుర్కొంటారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, సరే ఒక ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు ఒక పాజిటివ్ అయితే వస్తది, కానీ దాని కింద ఎంతమంది ఏడుపు ఉంటది. నేను ఏమంటున్నా, నాకు ఎటువంటి విలువలు ఇచ్చారు? మీరు కొండపోచమ్మ సార్ చూసుకోండి, మల్లన్న సార్ చూసుకోండి, రంగనాయక్ సార్ చూసుకోండి. అప్పుడు మభ్య పెట్టి సంతకాలు పెట్టించుకున్న వాళ్ళకి ప్యాకేజ్ ఎంత ఉంది, వాళ్ళు మభ్య పెట్టినా మభ్య పోకుండా కోర్టులో కొట్లాడిన వాళ్ళకి ప్యాకేజ్ ఎంత ఉంది. నేను ఏమంటున్నా, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులు ఏవైతున్నాయో నిరుపయోగం, వైట్ ఎలిఫెంట్ అని ఇంకా రకరకాలు ఏదో చెప్పి అవన్నీ పనికిరానిగా ప్రజల ముందర పెట్టే ప్రయత్నం చేసిన మీరే మళ్ళీ మరి నీళ్ళు నింపి వినియోగంలో తీసుకొస్తారు కదా. ఇప్పుడు వాళ్ళు ప్రాజెక్టులు కొత్తగా తెచ్చినవి కొన్నే ఉన్నాయి, ఉన్నదాన్ని పేరు మార్చి ఏదో రూపుదిద్దే ప్రయత్నం చేశారు. మల్లన్న సాగర్ కాంగ్రెస్ హయాంలో గారు ఆయనకి ఏదో టీఎంసీలు పెంచి దాన్ని అది చేసిరు తప్ప ప్రాజెక్ట్. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం టెన్యూర్ అయిపోయినప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు వేరే ప్రభుత్వం చేంజ్ అయినప్పుడు కొనసాగింపు చర్య అనేది ఉంటది. ఇప్పుడు 7 లక్షల కోట్లు అప్పు చేసిరు, మాకు ఆ అప్పు సంబంధం లేదని మేము అనలేం కదా. ప్రభుత్వం చేసింది, అప్పులు చేసింది, సరే ఎంతో కొంత అభివృద్ధి కూడా ఉంది, అభివృద్ధి లేదు అని నేను అంటలేను, ఎంతో కొంత సంక్షేమం కూడా ఉంది. కాకపోతే దాంట్లో నిలువు దోపిడి ఉంది. ఆ దోపిడీ పక్కన పెట్టి ప్రజలకు మాత్రమే పరిపాలన అందించాలనుకున్నప్పుడు ఒక మంచి కాంటెక్స్ట్ ఉంటది. మీరు బడ్జెట్ విషయం కూడా మొన్నటిదాకా జరిగిన అసెంబ్లీలో బడ్జెట్ కూడా అరకొర బడ్జెట్ పెట్టారు. మీరు చెప్పిన 6 గ్యారెంటీలు కూడా అమలు అయితే లేవా, ఆ బడ్జెట్ తోట అనుమానాలు మొదలైనవి. పాపం మాట్లాడేటోళ్ళం ప్రతిపక్షాల గొంతులేమో నొక్కేసే ప్రయత్నం చేస్తారు. ప్రజల పక్షం నిలబడే బీఆర్ఎస్ నాయకులని గొడగొడ గొంతుకపోబడుతుంది అసెంబ్లీ బయట. అసలు ఇది అంటే వాళ్ళ విషయం పని మీరు చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు బడ్జెట్ విషయానికి వస్తే సరే అసెంబ్లీలో వాళ్ళు ఏం మాట్లాడారనే చెప్తా, కానీ బడ్జెట్ విషయానికి వస్తే మేము అంకెల గారడికి పోలేదు. వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ పెట్టినాం, లేనిది చెప్పి అంకెలు పెట్టి ఇంప్లిమెంటేషన్ లేకపోతే ఉన్న కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. పెట్టిన దాంట్లో 70% 80% చేసిరు అంతే, మిగతా అసలు చేయలేదు, పూర్తి ఖర్చు పెట్టలేదు. అంకెల గారికి పోలేదని ఉన్నది చెప్తున్నాం. 7 లక్షల కోట్ల అప్పు ఉంది, ఈ సాగర్కి ఇన్ని కేటాయించి అంటే గత బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం దివాలా తీసింది అని చెప్పడం, మీరు మొదటి నుంచి చెప్పడం, సో దాన్ని జస్టిఫై చేసే విధంగానే మీరు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు దాన్ని జస్టిఫై చేస్తూ సంక్షేమ పథకాల్లో ఏమైనా కోత విధించే అవకాశం ఉందా? సంక్షేమ పథకాలలో కోత విధించే అవకాశం ఉండదు, కాకపోతే వెనక ముందు సరే 100 రోజులలో అన్నాము, అది ఆర్థిక పరిస్థితి ఒకటి, ఎలక్షన్ కోడ్ ఒకటి, ఇవన్నీ చేయబట్టి కొంచెం డిలే అయింది. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, ఇప్పుడు మళ్ళీ ఈ స్థానిక సంస్థలు వస్తున్నాయి. ఈ స్థానిక సంస్థల్లోపు మీరు పెంచిన పెన్షన్ గానీ, ఇటు రుణమాఫీ గానీ, అసలు రుణమాఫీ పూర్తి చేసే పరిస్థితి ఉందా? ఇంకా మీ గౌరవ ముఖ్యమంత్రి గారు అమెరికాకు పోయిండు, 14 తారీఖు దాకా రాడు. అమెరికాకి ఎందుకు పోయిండు? సొంత ప్రయోజనాల కోసం పోయిండు, రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోయిండు. అది మీరు నోటీస్ చేసుకోవాలి. నేనేమంటున్నా అంటే గతంలో మన రుణమాఫీ 150,000 లేదా టెక్నికాలిటీలో ఇష్యూస్ ఉన్నాయి, పక్కన పెట్టండి. మాక్సిమం అనుకున్న దశలో 150,000 లోపు రుణమాఫీ అయిందా కాలేదా? అయిందా కాలేదా మీరు చెప్పండి. చాలా వరకు కాలేదని చెప్పి హరీశ్రావు కూడా చెప్తున్నాడు. మరి వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పేటి వాళ్ళు అనేటి అంటారు, రుణమాఫీ చేస్తారు. వాళ్ళ ఏమన్నాడు, నేను రాజీనామా చేస్తా అని చెప్తాను. రాజీనామా చేయమనండి హరీష్ రావు ముందు, రాజీనామా చేసి మాట్లాడమనండి. వాళ్ళు చేయరు, చేసేటోని చేయనియరు. అసెంబ్లీలో సీతక్కతో మాట్లాడుతూ ఏమంటున్నారంటే, నేను గ్రౌండ్ రియాలిటీ అక్క, నేను గ్రౌండ్ లో తెలుసుకొని వస్తాను, నేను ఆషామాషి మాట్లాడని కాదు. మా నియోజకవర్గాలు కొంతమంది రైతు వాళ్ళకి ఫోన్లు చేసి వచ్చిన, నేను పెంచిన పెన్షన్ ఇంక వస్తలేవు, పెన్షన్లే పడతలేవు అని చెప్పేసి కూడా ఆయన టెక్నికాలిటీ ఇష్యూస్ ఉన్నాయి, ఆగినాయి, అది వాస్తవం. కానీ రైతులందరికీ రుణమాఫీ అవుతుంది. ఏదైతే ఆగస్టు 15కు సంబంధించిన విషయం ఉందో ఆ లోపు 2 లక్షల రుణమాఫీ అనేది మాక్సిమం అయిపోతుంది. గతంలో విదేశీ పర్యటనలకు విదేశీ మళ్ళా ఎక్కడ అడుగు అనుకున్నా, విదేశీ పర్యటనలకు కానీ విదేశీ పెట్టుబడులు లేవడానికి కానీ గతంలో మన ఐటీ మంత్రి కేటీఆర్ పోతే సరిపోయేది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అని ఆ మంత్రి ఈ మంత్రి ఇంతమంది పోతున్నది. వాళ్ళ సోలో పర్ఫార్మెన్స్ ఉంటుంది బీఆర్ఎస్ లో, మన అట్లా ఉండదు. మీకున్న అవగాహన మేరకు మీకున్న అవగాహన ఉంటది, మీకున్న పరిచయాల మేరకు మీకుంటది, నాకున్న అవగాహన మేరకు నాకుంటది. ఒక వ్యవస్థ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తారా? ఒక వ్యవస్థలా నలుగురు పనిచేసినప్పుడు ఆ వ్యవస్థకు 4 సూచనలు చేస్తే తీసుకున్న ఏ డెసిజన్ అయినా ప్రజలకు పనికొచ్చేది ఉంటది. మీలాగా నేను కేటీఆర్ ను, ముఖ్యమంత్రి కొడుకును, ముఖ్యమంత్రి అల్లుని అని అంటే నడవదు కదా. సరే, ఇప్పుడు అసెంబ్లీలో ఏదైతే ట్రోల్స్ చేస్తారు, సీతక్క మీద ట్రోల్స్ బాగా అవుతున్నట్టున్నాయి కదా,
దీనిలో సీతక్క మీద ట్రోల్స్ కంటే ముందు సబితా ఇంద్రారెడ్డి గారిని కించపడి అంటే మహిళల లోకానికి క్షమాపణ చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి కూడా వాళ్ళు నిరసన తెలిపిన పరిస్థితి. దీని ఎట్లా అక్కడ పేరు మెన్షన్ చేయలేదు, అది అసెంబ్లీలో జరిగింది. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు మాట్లాడుకున్నారు. సబితా ఇంద్రారెడ్డి గారు పర్సనల్ గా చెప్పడం, రేవంత్ రెడ్డి గారు కూడా దానికి ధీటుగా సమాధానం చెప్పడం. అసెంబ్లీ సెషన్స్ మేము అంటే ఏదో గుడ్డిగా పెట్టాలని పెట్టలే, సస్పెన్షన్ చేసే అవకాశం లేకుండా చేసినాం. సస్పెండ్ చేసినాం ఎవరినన్నా, మైకులు కట్ చేసినామా? వాళ్ళు మితిమీరినప్పుడు సమాధానం ఇచ్చే అవకాశం ఇచ్చినాం, సమాధానం ఇచ్చి వాళ్ళకు జవాబుదారితనంగా ఉన్నాం తప్ప మైకులు కట్ చేయలే, సస్పెన్షన్ చేయలే. వాళ్ళు సస్పెండ్ చేసిరు, వాళ్ళు మైకులు కట్ చేసిరు, సిఎల్పిని విలీనం చేసుకున్నారు. వాళ్ళు చేసిన తప్పులు అవి. వీళ్ళు ఏదో బ్రహ్మానందం సినిమాలు ఎత్తుకపోయినట్టు ఏదో కేటీఆర్ మేము మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, మేము అది చేస్తున్నాం. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ సంబంధించి 2 లక్షల ఉద్యోగాలు ఏవి, మేము జాబ్ క్యాలెండర్ ఇచ్చినామంటారు, ఓన్లీ డేట్లే ఇచ్చిరు అంటే జాబులు డేట్లు ప్రకటించిన అసెంబ్లీలో. టెక్నికాలిటీ ఇష్యూ టీజీపీఎస్సీ చూసుకుంటది. ఆ అసెంబ్లీలో ఉండి ఆ రోజు ఈవినింగ్ వరకు అసెంబ్లీ అయింది. ఈవినింగ్ వరకు ఉండక ముందుకే మేము వెళ్ళిపోతాం ఇక అన్నట్టు వెళ్ళిపోయారు. బయటికి పోయి ముందు అమరవీరుల స్థూపం దగ్గర వీళ్ళు ఇంటికో ఉద్యోగం అని ఇచ్చిన ముఖం లేదు, పెట్టిన దాంట్లో పేపర్ లీకులు, పేపర్లు అమ్ముకునుడు. అంటే మీరు ఇప్పుడు ఖచ్చితంగా చెప్పాలి ద్వారా భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఈ నిరుద్యోగ యువత గాని ఈ మిగతా యువత గాని వీళ్ళంతా ఉద్యమాలు చేసే పరిస్థితి ఉండదుగా, వాళ్ళకి ఉద్యమాలు అక్కర్లేదు అని అట్లాంటి పరిస్థితి రానని చెప్పేసి. మీరు జాబ్ క్యాలెండర్ అంటే ఒక క్యాలెండర్, పలానా రోజు పలానా ఎగ్జామ్ ఉంటుంది, దాంట్లో చేంజ్ ఏముండదు. సెంట్రల్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ కానీ స్టేట్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ కానీ రెండు మిక్స్ కాకుండా దానికి సపరేట్ గా జాబ్ క్యాలెండర్ అనేది వచ్చింది. ఏం పని ఉంటుంది? ఓకే, నాలాంటి నిరుద్యోగులైనా విద్యార్థులైనా చదువుకోవాలి, డేట్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి పోస్టులు వేస్తారు. ఆ పోస్టులు వేసిన దాన్ని బట్టి నోటిఫికేషన్ వచ్చిన దాన్ని బట్టి ఉద్యోగాల భర్తీ అనేది ఉంటది. సో కాన్సన్ట్రేషన్ అనేది దేని మీద ఉంటది? ఉద్యోగాలు చదువుకోవడానికి ఉంటది. ఉద్యమం అనేది ప్రజలకు ఏదైనా తప్పిదం జరిగినప్పుడు ప్రతిపక్షం అనేది లేవనెత్తితే ఖచ్చితంగా ఉద్యమాలకు ఎవరైనా ముందుంటారు. కానీ బీఆర్ఎస్ కు ఆ నైతికత కోల్పోయింది, ఆ నైతికత అనేది లేదు. కాకపోతే ఇప్పటికైనా ప్రతిపక్షం బీఆర్ఎస్ ఇక్కడ బీఆర్ఎస్ ఉంటది. తప్పులు చేసింది వాళ్ళు కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి మీరు ట్రోలింగ్ సంబంధించినారు, చెత్తగాళ్ళు చెప్పుతోడు కొట్టాలా. ఒక మహిళని చూడకుండా ఇష్టం వచ్చినట్టు ట్రోల్స్ చేయడం ఏంది అది? ఇప్పుడు ఏదన్నా అసెంబ్లీలో తప్పు జరిగినప్పుడు దాన్ని లేవనెత్తండి, ప్రతిపక్షంగా లేవనెత్తండి, విపక్షంగా లేవనెత్తండి, మేము తీసుకుంటాం. కానీ పిచ్చి ట్రోలింగ్ లేదు, నాకు అర్థం కాదు. ఒక మహిళని చూడకుండా అది బీఆర్ఎస్ చేసిన ఒకటి ఏమొచ్చిందనంటే ఈ యూట్యూబ్ పేమెంట్ల కోసము పిచ్చి తమ్నెయిల్స్ రాయడము, పిచ్చి తమ్నెయిల్ వ్యూవర్షిప్ కోసము, డబ్బుల కోసము దిగజారుతురు. అది ఏ రాజకీయ పార్టీ చేసినా తప్పే. సరే ఏదో సినిమా డైలాగ్ చేసి మాట్లాడిందో లేకపోతే ఇంకేదో చేస్తే అది వేరు. మరీ వేరే యాక్టివిటీస్ కి పోయి మరీ ఇల్లీగల్ గా చేస్తా అంటే ఎవరు ఊరుకుంటారు? కేసులు అవుతున్నాయి, చూసుకుంటది. ఇప్పుడు కొత్తగా బిఎన్ఎస్ చట్టం వచ్చింది కదా, ఐపీసీ తీసేసి బిఎన్ఎస్ పెట్టారు, దాని కింద కేసులు అయితే ఉంది. ఇప్పుడు మీ పార్టీ సంబంధించి దాననాయక్ గారు కూడా చాలా వల్గర్ భాష మాట్లాడిన పరిస్థితి చూస్తున్నాం అసెంబ్లీలో. దీని ఎట్లా చూడొచ్చు? ఓకే, నేను అంటే వల్గర్ భాషను సమర్థించను, కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఈయనకేమో మైకాన్, అక్కడనేమో మైకాన్ లేదు. అధికార పక్షం మాట్లాడేటప్పుడు ప్రతిపక్షం మైక్ అనేది ఆఫ్ ఉంటది. ఆ ఆఫ్ ఉన్న మైక్ లో వాళ్ళు ఏమన్నారో తెలియదు. ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి బాగా ఎగురుతా ఉన్నాడు, ఈయనేందో పెద్ద అది అన్నట్టు. మానకోట మీద రాళ్ళేసిన దొర ఈయననే. సీతక్కను మాట్లాడుకొని నాలెడ్జ్ లేదు అన్నట్టు ఏదో సరే క్షమాపణలు చెప్పిండు. కానీ మాట్లాడేటప్పుడు మొదటిసారిగా అసెంబ్లీకి పోయినాం, మాట్లాడాల్సిన తీరుగా మాట్లాడాల్సిన అవసరం ఉందని తెలుసుకోవాలా. నువ్వు ఎట్లా గెలిచి వచ్చినావు మీ హుజురాబాద్ ప్రజలకు తెలియదా, తెలంగాణ సమాజానికి తెలియదా? సో ఫైనల్ గా ఈ రైతు భరోసా ఎప్పుడు పడుతుంది? ఈ రైతు అన్ని అయితా ఉన్నాయి, అన్ని సెట్ చేస్తా ఉన్నారు. ప్రతిదీ ఒక ఆర్థిక క్రమశిక్షణ అనేది చేస్తా ఉన్నారు. ఒక్కొక్కటి ఏదైనా ఒక క్రమశిక్షణ తోటి పోతే ముందుకు సాగుతుంది. ఇష్టం వచ్చినట్టు లెక్కలు చెప్పి అది ఏది ఇంప్లిమెంటేషన్ లేకుంటుంటే కరెక్ట్ కాదు. ప్లానింగ్ తో పాటు ఇంప్లిమెంటేషన్ అనేది ఇంపార్టెంట్. మా ప్రభుత్వం అనేది ఇంప్లిమెంటేషన్ ప్లానింగ్ కాకుండా ఇంప్లిమెంటేషన్ మీద దృష్టి పెట్టి కులగణన చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? కులగణన కట్టుబడి ఉందా? ఎప్పటిలోపు ఈ కులగణన మొదలయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే ఈ కులగణన తోటి 2-3 అంశాలు ముడిపడి ఉన్నాయి. ఒకటి, స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు మారుస్తారా ఉంచుతారా అనేది కూడా ఐడియా లేదు జనాలకి. ఇంకా దాని గురించి వేసి చూసిన ధోరణిలో ఉన్నారంతా. కులగణన చేసి స్థానిక సంస్థలకు పోతారా, రిజర్వేషన్ ఖరారు చేసి? కులగణనతోటి మరొక అంశం ముడిపడి ఉంది, ఏంటి? ఈ వర్గీకరణకు సంబంధించిన అంశము కేంద్రం సుప్రీంకోర్టు రాష్ట్రాలకే డైరెక్షన్ ఇచ్చేసింది. సో రాష్ట్రాల కోర్టులో పడ్డది ఇప్పుడు బంతి.
సో కాంగ్రెస్ పార్టీ కూడా దానికి మద్దతు తెలిపింది, వర్గీకరణ మేము కూడా కట్టుబడి ఉన్నామని అన్నది. సో ఎప్పటిలోగా దీన్ని అమలు చేసే అవకాశం కనబడుతుంది. దీన్ని అంటే స్థానిక సంస్థలకు సంబంధించి నాకు తెలిసి సెప్టెంబర్ అనుకుంటున్నట్టు వచ్చింది. మరి ఏం జరుగుతుందో చూడాలా. కులగణన చాలా టైం పట్టే అవకాశం ఉంది. కులగణన అనేది చాలా టైం పట్టే అవకాశం ఉంది. మేబీ ఆర్ మే నాట్ బి. కులగణన చేసినాక చేద్దామంటే ఇప్పుడు సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ ఆగిపోతాయి అనేది ఒక ప్రభుత్వం అధికారులు చెబుతా ఉన్నారు. అది ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఎస్సీ వర్గీకరణ విషయానికి వస్తే సుప్రీంకోర్టు అనేది రాష్ట్రాలకు అధికారం ఉంది అని చెప్పింది. చేయాలని చెప్పలే. అది చేయాలంటే మళ్ళీ 341 ఆర్టికల్ పోవాలా, పార్లమెంట్ చట్టానికి సంబంధించిన ఒక చట్టం చేయాలా. ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో రకంగా స్పందించదు దాని విషయంలో. నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పక్కన పెడితే సామాజిక అసమానతలకు సంబంధించిన విషయంలో రాజకీయంగా సామాజిక వర్గాలను వాడుకుంటున్నాయి పార్టీలు. ఏ పార్టీ అనేది పక్కన పెట్టండి. ఓకే, ఇప్పుడు దాదాపు మందకృష్ణ గారు 25 నుంచి 30 ఏళ్ల నుంచి ఎస్సీ వర్గీకరణ మీద ఉద్యమం చేస్తా ఉన్నారు. సరే, మాదిగ ఉపకులాల్లో దక్కలి, చిందు కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు అందలేదు అనేది. సరే, మాలలు మాదిగలు ఉన్న 15% రిజర్వేషన్ ఎంత వచ్చింది? మొత్తం కూడా 15% ఇంప్లిమెంటేషన్ కాలేదు. రిజర్వేషన్ ఉన్న 15%. ఇప్పుడు దాదాపు ఈ జనాభా కూడా 18% నుంచి 20% పెరిగింది. ఆలోచించాల్సింది దీని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరాలు ఉన్నాయి ప్రభుత్వానికి. ఓకే, ఏ ప్రభుత్వానికి? కేంద్ర ప్రభుత్వానికి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు ఎస్సీ వర్గీకరణ అంటారు, రాష్ట్రానికి సంబంధించిన అంశం మాత్రమే వర్గీకరణకు అదైంది. సెంట్రల్ కి సంబంధించిన స్కీమ్స్ లో గాని, విద్యలో గాని, వైద్యంలో గాని అవకాశాలు ఎస్సీ వర్గీకరణలో లేవు. ఓన్లీ రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో మాత్రమే పొందుపరిచి పెట్టిరు. ఓకే, అయితే ఎస్సీ వర్గీకరణతో పాటు ఎస్సీ వర్గీకరణ ఒక విషయం పక్కన పెడితే రాజకీయంగా వాడుకుంటారు. ఇంకెన్ని రోజులు కొట్లాడుకుందాం అనే ఒక వాదన అనేది ముందు వస్తుంది. రాజకీయంగా వాళ్ళు వాడుతురు, మనం వాడబడుతున్నాం. మనము ఆధిపత్యంగా ఎవరైతే మనల్ని చూస్తా ఉన్నారో వాళ్ళను మనం వాడుకొని మనం రాజకీయ దిశగా ఎప్పుడు ఎదుగుతాం అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. ఓకే, రైట్. చూద్దాం, మరిన్ని విషయాలు మళ్ళొకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే మీ సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ క్రాంతి. సో చూస్తారు కదా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి క్రాంతి అంబేద్కర్ తన విజన్ తెలియజేశాడు. ఇటు అసెంబ్లీకి సంబంధించిన విషయాలు కానీ ఇంకా చాలా విషయాలు అయితే మాట్లాడినాం. ఇంకొన్ని విషయాలు మరొకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.